మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్తపల్లి, వలిగొండ, అలాగే నారాయణపూర్ ఈ మండలాలకు సంబంధించినటువంటి బాధిత రైతాంగం రేపు భూములు పోతే జీవనాధారం లేకుండా రోడ్డును పడవలసి వస్తున్నటువంటి వేదనతో ఇవాళ ఇక్కడ సమావేశమై మమ్మల్ని తెలవటం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. మీ న్యాయమైనటువంటి మీ డిమాండ్తో మేము ఏకీభవిస్తూ రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చేసే క్రమంలో చివరి వరకు మేము నిలబడి మీ తరఫున పోరాటం చేస్తామని ముందు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే అభివృద్ధి పేరు చెప్తూ ఎవరికి అన్యాయం జరుగుతున్నాయి అంటే చేస్తున్నారంటే, గ్రామం ఇంకా లోపలికి వెళితే మన ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో, లేకపోతే అడవి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల పేరుతో గిరిజనులకు చేస్తున్నారు. ఇదేం ప్లెయిన్ ఏరియా, ఇక్కడేమో రైతాంగానికి చేస్తున్నారు. ఇది అభివృద్ధి ఎలా అవుతుందో నాకు తెలియదు. అభివృద్ధి అంటే కొంతమందిని వాళ్ళని వాళ్ళు కడుపు కొట్టి, లేకపోతే వాళ్ళ సొంత తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, లేకపోతే మీ కష్టంతోనో సంపాదించుకున్న భూముల్ని లాగేసుకుని అది అభివృద్ధి ఎలా అవుతుంది? ఒకవేళ అభివృద్ధే కావాలనుకోండి, మిమ్మల్ని ఒప్పించాలి. మిమ్మల్ని ఒప్పించకుండా మా చేతిలో అధికారం ఉంది కదా, మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే అది ఎప్పుడు నడవదు. ఇవాళ రైతాంగం తలుచుకుంటే మీ మండలాలకే కాదు, టోటల్గా ఇప్పుడు దీనికి సంబంధించింది ఇవాళ సంగారెడ్డి నుంచి చౌటప్పల్ వరకు త్రిపుల్ 6 పేరుతో వస్తుంది. అసలు మీతో చర్చించాలి. చర్చించడం అంటే పోలీసులను పంపించి, కలెక్టర్లను పంపించి, అధికారులను పంపించి అది చర్చలు అనరు. అంటే మెడ మీద కత్తి పెట్టి చర్చించడం కాదు. అసలు టైం తీసుకోండి. టైం తీసుకుని అయినా మీతో చర్చించి మీకు ఎక్కడ నష్టం జరుగుతుంది. ఇప్పుడు అమరావతి దగ్గర ల్యాండ్ పూల్ ఏదో పెట్టారు, అది ఒక ప్రతిపాదన. పెట్టండి, మనకి ఇష్టమైతేనే. ఆ పద్ధతుల్లో మనకేమైనా న్యాయం జరిగిద్దా? లేదు, ఇక్కడ కాకుండా ఊరు బయట ఒక 60 కిలోమీటర్లు. మొదట్లో మీరు పెట్టిన డిమాండ్ అది కరెక్ట్. అప్పుడు ఎలక్షన్ ముందు ఇప్పుడున్న మంత్రి గారు కూడా చెప్పారని చెప్తున్నారు. 60 కిలోమీటర్లు అయితే ఎవరికి ఇబ్బంది లేదు. మీరు 40 ఏమో ఇక అది అవదేమో అని 40 పెట్టినట్టున్నారు. 60 అయితే అదేంటంటే బాగా బయట వైపు ఉంటుంది, డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా ఇబ్బంది ఉండదు ఒకవేళ తప్పనిసరి అయితే. అక్కడ రైతాంగానికి కూడా ఇబ్బందే, అక్కడ ఎవరికి భూములు కోల్పోయినా వాళ్ళనైనా ఒప్పించాల్సిందే. వాళ్ళదైనా ఒక రేటు పక్కాగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతే వెళ్ళాలి. ఎవరిని సంతృప్తి పరచకుండా అసలు ఇది ఎక్కడ అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా సరే బాధితులు ఎవరంటే రైతులు, గిరిజనులు, వీళ్ళే. అంటే భూములు లాక్కుంటారా బలవంతాన్ని? మీరు భూములు లాక్కుని దానిపైన మన శవాల పై నుంచి రోడ్లు వేస్తారా? రైతులు శవాల పై నుంచి రోడ్లు వేస్తారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందువలన మేము డిమాండ్ చేస్తున్నాం. 2013 చట్టం కూడా ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అందులో ఒకటి సాధ్యం అయింది ఏంటంటే భూమికి భూమి అనేది సాధ్యం అవుతుంది. అది చేయండి మనకి ఇష్టమైన పద్ధతుల్లో. మరి అంత పెద్దగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రైతుల భూమి, అసలు భూమే ఆధారం కదా. ఈ భూమి లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని రైతులు ఆ 1000 కోట్లలో రైతులకు ఇచ్చేది చాలా తక్కువ. మరి రైతు మాత్రం మీకు అగ్గువగా దొరుకుతున్నారు. రైతు మాత్రం ఎక్కువ కాసేపు 2 రోజులు ఆవేశపడతారు. ఆ 2 రోజులు ఎవరో నాయకులు వస్తారు, 2 మాటలు చెప్తారులే అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టున్నారు. మీరు ఎందుకంటే చాలా చోట్ల పోరాటాలు ఇవాళ రైతాంగమే. ఇంతకుముందు కార్మికులు సంఘటితం అనేవాళ్ళు, ఇవాళ మీరు సంఘటన అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే తీసుకొస్తున్నారు. మనం ఢిల్లీలో చూసాం, పంజాబ్లో చూసాం రైతాంగ ఉద్యమాలు. ఆ నేపథ్యంలో ఆ స్ఫూర్తితో మరింతగా మీరు పెద్ద ఉద్యమాలకి సిద్ధపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు ఈ 3 మండలాలకు సంబంధించి దాదాపు 1400 ఎకరాలు నష్టం జరుగుతుంది. 1000 మంది రైతులకి రోడ్డును పడుతున్నారు. ఆ తర్వాత టౌన్లో అయితే ఇళ్ళు, ఫ్లాట్లు ఇవి కూడా పోతాయి. దానికి సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఆర్ఆర్ ప్యాకేజీ దాని ప్రకారంగా ఇంటికి ఇల్లు, స్థలానికి స్థలం. పోలవరం సంబంధించి భూమికి భూమి ఇచ్చారు గిరిజనులు కాబట్టి మేమే పోరాటం చేశాం. అక్కడ భూమికి భూమి ఇచ్చారు. ఇక్కడ కూడా ఖమ్మం ప్రాంతంలో కూడా మేము అందరం ఉన్నాం, పెద్ద పోరాటం చేశాం. ఖచ్చితంగా దీనిపైన ఒక లెటర్ పెడతాం. ఆ తర్వాత అసెంబ్లీలోనూ
అలాగే శాసన మండలిలో కూడా క్వశ్చన్ ఫామ్ లో ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తాం. తర్వాత ఆ ఉద్యమానికి సంబంధించి ఎలా రూపకల్పన చేయాలో మీరు ప్లాన్ చేయండి. మీకు తోడు మేము కూడా ఇక్కడ అన్ని పార్టీలు సిపిఎం ఉన్నాయి. ఇక్కడ బాధితులకు వచ్చేసరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి ఉద్యమాలకు రూపకల్పన చేయండి. మేము కూడా ఇంకా దానికి అవసరమైతే తగు సూచనలు చేసి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళి అంటే మీతో ఒప్పందం జరిగే వరకు మన భూమి తీసుకోకుండా ఉండే విధంగా పోరాటం చేస్తామని, మీ తరపున మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.